చికెన్‌తో ప్రతిసారి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కాకుండా ఇలా గోంగూర చికెన్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా రైస్‌లోకైనా, చపాతీలోకైనా టేస్ట్ అదిరిపోతుంది. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక పెద్ద కట్ట వరకు గోంగూర ఆకుల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన తీసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్‌లోకి 2-3 టేబుల్ స్పూన్ల నూనె, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని హాఫ్ కేజీ చికెన్ పీసెస్‌ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడినంత ఉప్పుని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 6-7 నిమిషాల పాటు చికెన్ పీసెస్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఒక చిన్న సైజు టమాటా ముక్కలు, 2-2.5 టీ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి. అలాగే ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్‌ని కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మీడియం గ్లాస్‌తో పావు గ్లాస్ వరకు నీళ్లను పోసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పుల్ల పుల్లగా కారంగా గోంగూర చికెన్ రెడీ.